ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 70,000 జీతం తీసుకుంటున్న ఒక ఉపాధ్యాయుడు అధికారుల తనిఖీ సందర్భంగా 11 స్పెల్లింగ్ సరిగ్గా రాయలేకపోయాడు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో నాణ్యతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అధికారులు స్కూల్ తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే క్రమంలో ఈ ఉపాధ్యాయుడిని 11 అనే పదం రాయమని కోరారు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ సాధారణ పదాన్ని తప్పుగా రాయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఈ ఘటనపై స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరపాలని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో మరింత కఠినమైన పరీక్షలు, శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.